ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన జిల్లా పరిధిలో పనిచేస్తున్న డిపిఓలు, డిఎల్పిఓలు మరియు శానిటేషన్ విభాగ సిబ్బందితో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన డిపిఓలు హాజరు కాకపోవడం పట్ల చైర్పర్సన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన పారిశుధ్య, పరిశుభ్రత అంశాలపై నిర్వహించిన ఈ సమీక్షలో సమావేశానికి బాధ్యతాయుతంగా హాజరు కావాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత కాపాడడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో సాధ్యమయ్యే ముఖ్యమైన కార్యక్రమం అని తెలిపారు. చెత్తను మూల స్థాయిలోనే వేరు చేసి సేకరించడం, తడి, పొడి చెత్తను వేర్వేరుగా ప్రాసెస్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానం నెలకొల్పవచ్చునని పేర్కొన్నారు. ప్రతి మండలం, ప్రతి గ్రామానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి నిర్దిష్ట కాల వ్యవధిలో లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో శానిటేషన్ కార్మికులకు అవసరమైన రక్షణ సామగ్రి, పరికరాలు, వాహనాల లభ్యత ఉండేలా చూసుకోవాలని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ ఎం శ్రీహరి, ఏలూరు డిపిఓ కొడాలి అనురాధ, డిఎల్పిఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కనీసం సెక్రటరీకి అదే పని, ఏం పని ఉండదు కదా, వాళ్ళే వెళ్ళి చేయక్కర్లేదు. చేయించడం ఎంతసేపు అండి? వారానికి 2 సార్లు చేయించిన. గౌరవ చైర్మన్ గారు ఈరోజు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తూ మేడం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఫీల్డ్లో అబ్జర్వ్ చేసినటువంటి వాటిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ పర్సెప్షన్ తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి శానిటేషన్ సిచ్యువేషన్ని గణనీయంగా పెంచాలి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి బాగలేదు. దానికోసం ఒకసారి అందరూ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో జిల్లా స్థాయిలోనూ డివిజన్ స్థాయిలో ఉన్న ఫంక్షనరీస్ తోటి రివ్యూ తీసుకొని ఈరోజు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలన్నీ కూడా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి. ఫీల్డ్లో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు అండ్ డిప్యూటీ ఎంపీడీఓస్, ఎంపీడీఓస్ వీళ్ళు ఒక టీమ్గా వర్క్ చేసి టోటల్గా జిల్లాలో శానిటేషన్ అనేది బాగుంది, విజువల్లీ క్లీన్ డిస్ట్రిక్ట్గా కనపడుతుంది అనేటువంటి ఒక ఆశయంతో మేడం గారు ఈరోజు రెవ్యూని తీసుకుంటున్నారు. సో మేడం గారు ఓపెనింగ్ రిమార్క్స్ ఇచ్చిన తర్వాత పీపీటీస్ ద్వారా సిచ్యువేషన్ని అనలైజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి శానిటేషన్ రెస్పాన్సిబుల్గా ఎక్కడా కూడా మనకి చెత్త కుప్పలు లేకుండా చేయడం. ఇదివరకు చెత్త కుప్పలు లేకుండా చేయడం ఒకటే ఉండేది. ఇప్పుడు ఏంటంటే డోర్ టు డోర్ ఖచ్చితంగా కలెక్షన్ చేయాలి. వారానికి కనీసం 2 సార్లు ప్రతి హ్యాబిటేషన్ కూడా టచ్ చేస్తూ వారానికి కనీసం 2 సార్లు డోర్ టు డోర్ కలెక్ట్ చేసి మళ్ళీ దాంట్లో పొడి చెత్త, తడి చెత్త వేరువేరు 2 డస్ట్బిన్స్లో కలెక్ట్ చేయాలి. మనం చేస్తానికి షెడ్కి తీసుకెళ్ళి షెడ్లో మనకి డ్రై వేస్ట్ అంతా డ్రై వేస్ట్ బిట్స్ వేరుగా ఉంటాయి, దాంట్లో వేసేసి అది సేవ్ చేసేస్తారు మేడం. ఈ వెట్ వేస్ట్ ఏం చేస్తారంటే బయట నాడ బిట్స్ అని ఉంటాయి మేడం, షెడ్ బయట ఉంటాయి అవి, ఆ బిట్స్లో వేసి దాని మీద కొంచెం పేడ అట్లా వేసి దాన్ని మాగబెడతారు మేడం. ఒక 40-50 డేస్ మాగబెడతారు. మాడిన తర్వాత మళ్ళీ లోపల వర్మీ బిట్స్లో వేసేసి దాంట్లో 1 పౌండ్ వేసి మళ్ళీ ఒక 45 డేస్ ఉంచి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు మేడం. అది ఏ రోజు డ్రై వేస్ట్ ఎంత వస్తుంది, వెట్ వేస్ట్ ఎంత వస్తుంది అనేది పిఆర్ఓ యాప్లో దాంట్లో పెట్టాలి, అప్లోడ్ చేయాలి. తర్వాత వర్మీ కంపోస్ట్ మన గ్రామం పేరు చెప్పండి, ఎక్కడ జరుగుతుంది? మన జిల్లాలో ఎక్కడ జరుగుతుంది? మనకి దేవడలు, గుండుగోలు జరుగుతున్నాయి. అక్కడ ఎప్పుడు జరుగుతాయి. ఎక్కడ విజిట్ చేసినా అక్కడ ఎప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది. ఇంకా ఏ ఏరియాలో జరుగుతుంది? మనకి ఆల్మోస్ట్ చాలా చోట్ల 90% జరుగుతుంది. ఇక్కడ ఈ మూసివీడు డివిజన్ లో కూడా కొత్తగా వచ్చేది, దానికి అవార్డు కూడా వచ్చింది మేడం. ఢిల్లీలో అవార్డులు అయ్యి కదండి, అసలు మేము మొత్తం జిల్లా అంతా తిరుగుతున్నాము. తిరుగుతుంటే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది.